వేరే వేరే పార్టీల యొక్క ప్రోద్బలంతో కొంతమంది వేశారు. ఇవన్నీ కూడా అన్ని రిపిటిషన్లు పడ్డం అనేది మాట వాస్తవం. కానీ ఇటీవల హైకోర్టు ఏం చేసిందంటే ఇదే డిఎస్సికి సంబంధించి ఒక పిల్లు వేస్తే ఆ పిల్లును కొట్టేసింది. ఎలాంటి ఒక్క నిమిషం సిద్దిక్ గారు, సార్ 169/226 మాట్లాడుతున్నారా లేకపోతే ఏ పిల్ నంబర్ గురించి సిద్దిక్ గారు మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం. అదే శిల్ప గారి దగ్గర అది ఇవాళ నిన్న కూడా ఒక కేసు ఫైల్ అయినట్టుంది. శిల్ప గారు ఆ పిల్ కొట్టేశారని చెప్తున్నారు సిద్దిక్ గారు. లేదు సార్, ఇప్పుడు ఒక పిల్ నడుస్తుంది, పిల్ నంబర్ 169/226. అది పార్టీలు వేయలేదు, అభ్యర్థులు వేయలేదు. ఏపీ ఒలింపిక్స్ సెక్రటరీ అయిన ఆర్కే పురుషోత్తం గారు వేశారు. దాన్ని కొట్టేయలేదు. దాని హియరింగ్ మండే అయింది. దాంట్లో చెప్పండి సార్, ఎన్ని పిల్స్ పడ్డాయి మేడం? ఎన్ని పిల్స్ పడ్డాయి? నేను ఒక పిల్ గురించే మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ పిల్. ఏదైతే మండే హియరింగ్ అయిందో దాని గురించి మాట్లాడుతున్నాను. అది అయిపోయాక మీరు మాట్లాడండి. నేను క్వశ్చన్ మిమ్మల్ని అడగట్లేదు, నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. చెప్పండి శిల్ప గారు, చెప్పండి. సో ఫస్ట్ థింగ్ సార్, ఈ ఏదైతే నేను పిల్ గురించి మాట్లాడుతున్నారో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అది 169/226. అది ఎవరు కొట్టేయలేదు, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అది బెంచ్ మీదకి నంబరింగ్ అయింది, బెంచ్ మీదకి వచ్చింది కూడా మండే. క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. అది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ వేయలేదు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వేయలేదు, లేకపోతే డిఎస్సి అభ్యర్థులు వేయలేదు. ఇది ఏపీ ఒలింపిక్స్ సెక్రటరీ అయిన ఆర్కే పురుషోత్తం గారు వేశారు. పార్టీలకు అతీతంగా అభ్యర్థులకి స్టూడెంట్స్ కో లేకపోతే అభ్యర్థులకి నిలబడాల్సిన ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫెయిల్ అవ్వడం వల్ల, లేకపోతే ఫెయిల్ అయ్యారు అని అభ్యర్థులు ఫీల్ అవ్వడమో, లేకపోతే ఆ ఒలింపిక్స్ సెక్రటరీ ఫీల్ అవ్వడం వల్ల ఆయనే స్వయంగా పిల్లేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఒక చిన్న నా క్వశ్చన్ సార్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ ఆఫ్ ది ప్యానెల్ మెంబర్స్ సార్. ఇది ఓన్లీ నా క్వశ్చన్ టు నారా లోకేష్ గారు. ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి చాలా డయాస్ మీద ఈ షుడ్ బి అంటే ఐడలైజ్ చేసేలాగా ఉండాల్సిన అతను పీకేరా? ఐ హావ్ ది ఆలిప్స్ వినాలనుకుంటే నేను వినిపిస్తాను. లాంగ్వేజ్ మాత్రం విచ్ వి విల్ నాట్ రెస్పెక్ట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళ గొప్ప వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అలాంటి లాంగ్వేజ్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ ఇట్ సార్. అండ్ పాయింట్ కి వస్తే, ఈ ఏదైతే కోర్టుకు వెళ్ళిందో కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏంది సార్? అసలు మీరు కనుక కరెక్ట్ గా అడ్రస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కి మొన్న విజయవాడలో ఒక లేడీ వివర్సన జరిగింది, దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్తే ఆమె కోర్టుకు వెళ్ళలేదు. కేసెస్ అయ్యాయి, లా అట్ ది సేమ్ టైం. సార్ మాట్లాడండి సిద్దిక్ గారు, సిద్దిక్ ఐ విల్ గివ్ టైం. మీరు మాట్లాడినందుకు ఐ విల్ గివ్ యూ టైం, ఐ విల్ లిసన్ టు యూ. ఒక్క నిమిషం చెప్పండి. ఏంటంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది గవర్నమెంట్ ఆర్ ది ప్రాసెస్. క్లియర్ కట్ గా ప్రాసెస్ ఫెయిల్ అయిందో లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అభ్యర్థులు ఫీల్ అవుతున్నారు 100%. ఐఎమ్ ది విక్టిమ్ సార్, ఐఎమ్ నాట్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అండ్ ఇక్కడ ఏదైతే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మీరు మాట్లాడుకోండి సార్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ వెన్ ఐఎమ్ దేర్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ విల్ నాట్ టాలరేట్ అన్నెసెసరీ లాంగ్వేజ్. మీరు ఒకటంటే మేము ఒకటంటే లేకపోతే ఇంకొకరు ఒకటంటే అనవసరంగా అది కక్షపూరితం అవుతుంది సార్, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మరి అంత అసహనత కోల్పోతే ఎలా సార్? మీరే ఒక పోస్ట్ లో ఉన్నారు విద్యార్థి విభాగానికి సంబంధించి, మీరు పేషెన్స్ గా వినాల్సిన బాధ్యత మీకు ఉంది కదా సార్. అట్లనే ఇందాక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. నెవర్ బిఫోర్ అన్నట్లు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరో ఒకరు తీసుకారు సార్. దాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది సార్? వాట్ ఈస్ ది? ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు సార్. అవుట్ ఆఫ్ నువ్వు ఒక ఉద్యోగంకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇంగ్లీష్ ఎంత అవసరం అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకోలేని వాళ్ళకి చేతగానాల గురించి నేను మాట్లాడను. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వీ నో హౌ మచ్ వీ సఫర్డ్. ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డాం అనేది తెలుసు. ఇంకొకటి, అసలు 2 లక్షల పెట్టుబడులు వచ్చాయంటున్నారు, కంపెనీలు వచ్చాయంటున్నారు. ఆన్ పేపర్ గా సార్ క్లియర్ కట్ గా ఒక వైట్ బోర్డ్ మీద రిలీజ్ చేయండి. సిమిలర్లీ డిఎస్సి కూడా రిలీజ్ చేయొచ్చు కదా. మీరు ఏదైతే లిస్ట్ మాట్లాడుతున్నారో అవన్నీ లిస్ట్ కూడా రిలీజ్ చేయొచ్చు కదా. మీరు మెరిట్ లిస్ట్ చేయొచ్చు, లేకపోతే సెలెక్టెడ్ లిస్ట్ చేయొచ్చు, మార్క్ లిస్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఒక వైట్ లిస్ట్ పేపర్ కింద చేయొచ్చు కదా. రైట్.